దేశంలో 54 ఏళ్ల తర్వాత మాక్ డ్రిల్ సైరన్ మోగింది. వైమానిక దాడి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు అధికారులు. దాడుల నుంచి ఎలా బయటపడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తోటి వాళ్లకు ఎలా సహాయం చేయాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. దేశవ్యాప్తంగా ఆపరేషన్ అభ్యాస్ పేరుతో జరిగిన మాక్ డ్రిల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రక్షణ శాఖ, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రధాన కూడళ్లలో, అపార్ట్మెంట్ల దగ్గర సైరన్లు మోగించారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో ప్రజలకు అవగాహన కల్పించారు అధికారులు. హైదరాబాద్ లోని గోల్కొండ, కంచన్బాగ్, మౌలాలి, సికింద్రాబాద్ లో, విశాఖలో 2 చోట్ల మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉన్నతాధికారులు ఈ మాక్ డ్రిల్ ను స్వయంగా పర్యవేక్షించారు. అనూహ్య పరిస్థితులను ధీటుగా ఎదుర్కొనేందుకు యుద్ధ సన్నద్ధతను పూర్తి స్థాయిలో చాటేందుకు దేశవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ జరిగింది. దాదాపు 54 ఏళ్ల తర్వాత దేశవ్యాప్తంగా పౌర రక్షణ సన్నద్ధత విన్యాసాలు నిర్వహించారు. ఇందులో భాగంగా వైమానిక దాడుల హెచ్చరికలతో సైరన్లు వినిపించాయి. ఎమర్జెన్సీ లాంటి సమయాల్లో ఎలా వ్యవహరించాలో ప్రజలకు అవగాహన కల్పించారు వేర్వేరు శాఖల అధికారులు. అగ్ని ప్రమాదాల సమయాల్లో భవనాల్లో చిక్కుకుంటే ఎలా బయటకు తీసుకురావాలని అనే దానిపై అవగాహన కల్పించారు. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స, ఆసుపత్రులకు ఎలా తరలించాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. దేశవ్యాప్తంగా 244 చోట్ల మాక్ డ్రిల్స్ జరిగాయి. యూపీలోని ప్రయాగ్రాజ్, ఢిల్లీలోని ఎన్డీఎంసీ ఏరియాలో బ్లాక్అవుట్ మాక్ డ్రిల్ నిర్వహించారు. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శత్రుదేశ పైలట్ల కళ్లు గప్పేందుకు బ్లాక్అవుట్ వ్యూహం అనుసరిస్తారు. రాత్రి సమయాల్లో శత్రుదేశ వైమానిక దాడులను బ్లాక్అవుట్ తో ఎదుర్కొంటారు. ఇళ్లలో లైట్లన్నింటినీ ప్రజలు నిలిపివేస్తారు. దీంతో నగరాలు మొత్తం అంధకారంలోకి వెళ్లి 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పాకిస్తాన్ లొంగిపోయేదాకా ఇలాంటి వ్యూహాన్ని అనుసరించింది ఇండియా. ఆపరేషన్ సింధూర్తో దేశమంతటా యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఈ క్రమంలో శత్రు బాంబు దాడుల నుంచి తమను తాము ఎలా కాపాడుకోవాలన్న దానిపై దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ ఏర్పాటు చేసింది కేంద్రం.